నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 25, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ చంద్ర గురుడు ఇద్దరు వృషభంలో ఉండడం మూలంగా ఈ రోజు యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే ధనం మీద, కుటుంబ సౌఖ్యం మీద, భౌతిక సౌఖ్యాల మీద, లగ్జరీస్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. అది ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీలో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. ఆర్థిక లాభ సూచన కనబడుతోంది. ఉద్యోగంలో అనుకోని అవకాశాలు వచ్చేందుకు కనబడుతోంది. కుటుంబంలో మాటల వల్ల, మీ మాట తీరు కానీ, మీ ఆరోగెన్స్ కానీ, లేదా అంటే ఇగో వల్ల కానీ కుటుంబంలో మాటలు రాకుండా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. పరిహారంగా ఈరోజు మీరు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబర్ 3, 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు గురుడు ఇద్దరు మీ రాశిలోనే ఉండడం వల్ల అత్యద్భుతమైన రోజు ఈరోజు. ధనము, కుటుంబ సౌఖ్యము, గౌరవము, స్థిరచరాస్తులు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అవసరం లేని ఖర్చుల జోలికి ఈ రోజు అస్సలు వెళ్ళకండి. పరిహారంగా పసుపుని, బెల్లాన్ని ఈ రెండింటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 90, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, క్రీమ్ రంగు. అయితే కలిసి వచ్చే నెంబర్స్ 2, 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధ వక్రగతిలో ఉండడం మూలంగా మాటల్లో జాగ్రత్తలు అవసరము. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీంతో పాటుగా దూర ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక పత్రాలు అంటే ఏవైనా డాక్యుమెంట్స్ కానీ ఏవైనా కానీ పేపర్స్ చదవకుండా సంతకాలు పెట్టవద్దు, మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే పరిహారంగా మీరు బుధ జపాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం 69, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 5, 14, కలిసి వచ్చే వారము బుధవారము.